మద్యాన్నే సంపూర్ణ నిషేధించాలని ఆ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తిగా నేను మద్యానికి వ్యతిరేకిని, అందులో ఏం సందేహం లేదు. నేను తాగను, ఎవరైనా తాగే వాళ్ళు ఉంటే కూడా నా మనసు అంతకు అంగీకరించదు. ఆ ఉద్యమంలో నెల్లూరు జిల్లాలో మేము సింహభాగం నిలబడి పనిచేసాం, జర్నలిస్ట్ గా కానీ లేకపోతే వ్యక్తిగతంగా ఉద్యమం పరంగా. కాబట్టి మద్యమే ఒక పెద్ద దారుణం అయితే, క్వాలిటీ మద్యమే దారుణం అయితే, అసలు ఆ మద్యాన్ని కల్తీ చేసి అమ్మాలనే ఆలోచన ఎవరికి వచ్చింది? ఆ కల్తీ చేసి అమ్మిన వాళ్ళందరూ మళ్ళీ ఎక్కడ రోడ్డు మీద తిరుగుతున్నారు? వాళ్ళు అసలు మనిషి జన్మ లేకపోతే ఇంకొక జన్మ నాకు అది అర్థం కావడం లేదు. ఎందుకనంటే ఇందులో చనిపోయిన వాళ్ళు ఎక్కువ భాగం బడుగు వర్గాలకు సంబంధించిన వాళ్ళు, రెక్కాడితేగా డొక్కనంటున్న వాళ్ళు. మా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు డైరెక్ట్ గా యుద్ధ భూములు చనిపోయిన వాళ్ళకంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి మధ్యాహ్నం దాకా చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందని కూడా డేటా ఇచ్చింది, అఫిషియల్ డేటా. చనిపోయిన వాళ్ళ రేషియో అని కూడా ఇచ్చింది. అంటే వాటిది ఇండికేషన్. అంటే ఇంత నాసిరకమైన మద్యాన్ని అమ్మడం, అది కూడా వాళ్ళు కూడా 12%. ఈ రోజు కసిరెడ్డా ఇంకొక బొసరెడ్డా అని కాదు, ఈ మద్యం తయారు నాసిరకం తయారు చేయాలని ఆలోచనే పెద్ద క్రైమ్, క్రూరంతో కూడుకుంది. ఇంకా వాళ్ళు 12% తీసుకున్నా 50% తీసుకున్నా ఇంకా అది లెక్కలో అంశం కాదు. కాబట్టి అటువంటి మద్యమే తప్పు అయితే దాన్ని ఇంకా కల్తీ చేసి నాసిరకం చేసి ఎవరి ప్రాణాలు తీయడం కోసం, అంటే 30 నుంచి 35 సంవత్సరాల వయసులోపు చచ్చిపోతున్నారు. ఆ మద్యం తగిన వాళ్ళంతా వైజాగ్ హాస్పిటల్లో అనేక కేస్ స్టడీస్ బయటకు వచ్చాయి. వాళ్ళందరూ కూడా ఎలా చూసామంటే, వాళ్ళు కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు, తర్వాత మానసికంగా వాళ్ళు మెంటల్ ఇన్బ్యాలెన్స్ అయిన వాళ్ళు, రకరకాలుగా జబ్బులతో మరి కుంగిపోతున్న వాళ్ళని చూసాం. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఒక జర్నలిస్ట్ గా పనిచేశాడు. పాత్రికేయుడి మిగతా వాళ్ళకి పాత్రికేయుడికి తేడా ఏంటంటే అందరు జర్నలిస్ట్ కాలేరండి. బేసిక్ గా జర్నలిస్ట్ అనేవాడు డబ్బుల కోసం పనిచేయడు. నాకు తెలిసి 99.9% జర్నలిస్ట్ అనేవాడు డబ్బు కోసం పనిచేయడు. వాడికి ఉండే హ్యాబీ సమాజంలో జరిగే అన్యాయాల్ని తన కలం ద్వారానో లేకపోతే టీవీ ద్వారానో చెప్పడం అనేది జర్నలిస్ట్ ఉండే ఒక స్వభావం. మరి ఈయన పత్రికలో పనిచేశాడు. మరి పనిచేసినప్పుడు ఈ తప్పుడు ఆలోచన చేసే జగన్ రెడ్డికి ఎందుకు సమాచారం చెప్పలేదు, లేకపోతే ఈ తప్పు అయిన ఎందుకు అనలేదు? కాబట్టి ఇది జర్నలిజం కూడా పాపం కదా. తప్పు కాదండి, ఆయన భాగస్వామ్యం ఉంది అందులో. ఇంకా అదే చెప్తున్నాను, వీళ్ళు మనుషులు కాదంటున్నాను. వీళ్ళు మనుషులు కాదు. వీళ్ళు ఉరి తీయడానికి ఉరి కొయ్యలు సరిపోవు, జైలు సరిపోవు. ఈ మొత్తం పాపం చేసింది జగన్మోహన్ రెడ్డి అయితే, జగన్మోహన్ రెడ్డిని ఇప్పటిదాకా తీసుకెళ్లి పోలీసులు ఎందుకు విచారించాలో నాకు ఇప్పటికీ ఆశ్చర్యం. అసలు ఏ సిస్టమ్ లో మనం పనిచేస్తున్నాం? పోలీసులు విచారించడానికి కసిరెడ్డి లేకపోతే ఇంకొక చాణిక్య, ఈ బచ్చాగాళ్ళు ఎందుకు? డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్లి ఇది నీకు ముట్టిందా లేదా, ఎట్ట ముట్టింది, ఆ ముట్టితే క్యాష్ రూపంలో ముట్టింది, ఆన్లైన్ ముట్టింది, ఎట్ట ముట్టింది దగ్గర మీ దగ్గర డేటా ఉండదు, ఆయన ముందు పెట్టండి. పెట్టి అరే కామన్ మ్యాన్ తీసుకెళ్లి మీరు 3rd డిగ్రీలు 4th డిగ్రీలు పెడతారు కదా, కనీసం ఈయన ప్రశ్నించలేరా? ప్రశ్నించే దమ్ముగాడ ధైర్యంగా లేదా పోలీసు? ఆధారాలే కదండి సేకరించాలి, ప్రాథమికంగా ఆధారాలు సేకరిస్తేనే కదా ఈ స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తేనే కదా ఇంకా బయటకు వస్తాయి. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కదా, వరుస పెట్టి అరెస్ట్ చేసుకుంటా పోతున్నాం. నేను కాసేపు రాజకీయాలు పక్కన పెడదామండి. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, పూర్తి స్థాయిలో ఏం జరిగింది అనేది ఇప్పుడు వీళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తేనే కదా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. లేదు సార్, పోలీసులు అనుకుంటే వాళ్ళు 3-4 డేస్ ఏమైనా చేయగలరు. వాళ్ళకి అంత నెట్వర్క్ ఉంటది. ఆ పగడాల ప్రవీణ్ అనే అతను ఎక్కడెక్కడ తాగి పడిపోయాడు ఏంటి మొత్తం ఈ డేటా అంతా బయట తీశారు కదా. మరి ఇది ఎందుకు రాదు? మరి ఈ డబ్బులు ఎక్కడ అందించావు, ఏ రూపాయలు అందించావు, హ్యాండ్లింగ్ అందించావా, లేకపోతే విదేశాలు అందించావా అని అడిగితే చెప్పరా? చెప్పినప్పుడు ఈ డబ్బులు ఎక్కడ చేస్తాయేంటి అని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా డబ్బులు పంపిణీ అవుతాయా? జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా అని జరుగుతుంది. అందుకే నేనేమంటానంటే, ఇక ఈ విచారణ ఆపేసి ఎవరైతే నేరుగా ముద్దాయో ఆ ముద్దాయిని తీసుకొచ్చి విచారిస్తే మేలు జరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది. మనం ఏ ప్రభుత్వాలు ఉన్నా, మా ప్రభుత్వం అయినా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అయినా, ఏ ప్రభుత్వాలైనా సరే ఖచ్చితంగా దీనిపై ఇమ్మీడియట్ స్పందించాలి. నేనేమంటానంటే సిబిఐ కూడా ఇమ్మీడియట్ ఇన్వాల్వ్ కావాలి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ కావాలి. ఇంత మద్యం స్కామ్, ఇంత డబ్బు మారుతా ఉంటే ఎన్ఫోర్స్మెంట్ ఈడీ ఏం చేస్తుంది? ఈడీ ప్రాథమిక లక్ష్యం ఏంటి? డబ్బులు ఎక్కడన్నా తారుమారు అయితేనో లేకపోతే మనీ లాండరింగ్ అయితేనో వాళ్ళు రెస్పాండ్ కావచ్చు. కాబట్టి మనం ముందు పౌరులం, తర్వాత రాజకీయ పార్టీ కార్యకర్తలం. పౌరుడిగా ఒక మనిషి తప్పు చేస్తే ఆ తప్పును మనం ఎత్తి చూపలేకపోతే మన అధికార యంత్రాంగంలో ఉన్నాం, వాళ్ళ ఉపయోగం ఏంటి? ప్రజలకు ఏం మేలు జరుగుతుంది? కాబట్టి ఇది బాధాతప్త హృదయంతో చెప్పే బాధ ఇది. అందుకని దీనికి తొందరగా తెరదించాలి. మనం డిబేట్ల కోసం దీనికోసం ఎంతకాలం దీన్ని మనం లాగ తీసుకున్నా ప్రజలకు కావాల్సింది అవుట్పుట్ ఓపెన్. అదేవిధంగా న్యాయ వ్యవస్థ గాడు ఏం చేయాలంటే ఇటువంటి వాళ్ళకి బెయిల్ ఇవ్వకుండా ఖచ్చితంగా వీళ్ళ విషయంలో న్యాయ వ్యవస్థ అందరికి న్యాయమూర్తులు అందరూ చదువుకున్న వాళ్ళే, బాగా చదువుకున్న న్యాయమూర్తులు అవుతారు. వాళ్ళు కూడా టీవీలు చూడాలి, వాళ్ళు కూడా పేపర్లు చదవాలి, వాళ్ళకు ఉండే సమాచార వ్యవస్థ ఇయే కదా.
చూసినప్పుడు ఓ ఇతను పలానా దాంట్లో నేరస్తుడు, ఇతను పలానా దాంట్లో నేరస్తుడు అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిన తర్వాత వాళ్ళు ఆ విచారణ ఆ దిశగా చేపట్టాలి. 12 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారిని అసలు విచారణ ఎందుకు పిలవలేదండి? మరి మరి న్యాయ వ్యవస్థ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా. చేసుకోవాలి. సిబిఐ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏ పరిశీలన చేయనప్పుడు ఈ వ్యవస్థలు దేనికండి? అసలు ఎందుకోసం మనం స్వాతంత్రం తీసుకున్నాం దేశానికి? అంటే ఇట్లాంటి అవినీతి పరుల్ని, దొంగల్ని, దోపిడీదారుల్ని సమాజం వదలడం కోసమా? మేము తప్పులు చేయలేదే, కాబట్టి ధైర్యంగా మాడగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, ఇది మద్యం ర్యాకెట్ అనేది ఒక పాపంతో కూడుకుంది, ఆర్థిక అంశం మాత్రమే కాదు. మనం మనుషులు అనుకున్నవాడు ఇంకొక మనిషి 4 రోజులు బతకాలని కోరుకోవాలా? మధ్యాంతరం 35 ఏళ్ళకి వాడు కాలం చేస్తే ఎంత బాధేస్తుంది ఆ కుటుంబంలో. తల్లిదండ్రులకైతే బాధేస్తుంది, ఒకవాడు పెళ్లి అయితే భార్య బిడ్డలు బాధేస్తుంది. మళ్ళా ఈ సిండికేట్ లో ఎవరెవరు ఉన్నారో వరుసగా పేర్లు వస్తున్నాయి. మిథున్ రెడ్డి పేరు వచ్చింది, ఆయన విచారించలేదు. ఇంకా విజయసాయి రెడ్డి పేరు వచ్చింది, విచారించలేదు. విచారించమని కోరుతున్నాను, నేను డీజీపీ గారిని కోరుతున్నాను, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను, కేంద్రాన్ని కూడా కోరుతున్నాను. ఇమీడియట్ ఇన్వాల్వ్ కావాలి. మీరు ఏమి ఇన్వాల్వ్ కాకపోతే ప్రజలకు ఏం సందేశం ఇస్తాం మనం? అంటే ఖచ్చితంగా ప్రజా ప్రభుత్వాలు డెమోక్రటిక్ గా మనం ఎందుకు పెట్టుకున్నామంటే, తప్పు చేసిన వాళ్ళకి శిక్షించాలి. అక్కడెక్కడో ఆ పెహల్గాములో తుపాకీలు పేల్చిన ఆ దుర్మార్గుల కంటే కూడా ఇంకా దారుణ దుర్మార్గం చేస్తున్నట్టు వీళ్ళు. ఇది దేశద్రోహమే. దేశద్రోహం అంటే మీరు అనుకుంటారేమో, వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఇక్కడ తుపాకీ పేల్చడం కాదు, ఇది దేశద్రోహం. ఈ దేశంలో మనుషులు కూడా చంపడం కూడా హత్య నేరంతో సమానం. కాబట్టి మర్డర్ కేసు, హత్యాయత్నం కేసు, హత్య సంబంధించిన సెక్షన్లు పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ కసిరెడ్డి మీద కానీ, లేకపోతే దీనికి కారకులైన వాళ్ళ మీద కానీ, ఈ మొత్తం ఉదంతంలో ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరి మీద కూడా ప్రాపర్ గా శిక్ష పడాలి. ఆ శిక్ష కన్వెన్షన్ పడకపోతే ఏమవుద్దంటే, వీళ్ళకి ఏం జరగలేదు మాకేమవుద్దని చెప్పని ఆ విధంగా వెళ్తారు. గంజాయి కూడా అమ్ముకుంటా ఉన్నారు. గంజాయి విచ్చలవిడి కూడా విశాఖపట్నంలో ఆ గంజాయి ఇప్పటికీ పండిస్తున్నారు. గంజాయిలు మేలైన రకం అంట, ఒక రకం ఉంది, దాని పేరు తేలవద్దు అంట. ఆ రకం ఎక్కువ పండిస్తున్నారు. దానికి కొద్దిమంది తీవ్రవాదులు సాయం చేస్తున్నారు, ప్రచారం ఉంది. వీటన్నిటి కూడా అణిచిపెట్టాల్సిన అవసరం ఉంది. ఒక మహిళ ఆమె మేరకు ఆమె కష్టపడుతుంది. కాబట్టి అదే సమయంలో నేనేమంటే, ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా వెళ్తున్నారని నేనైతే నమ్ముతున్నాను. వెళ్తున్నప్పుడు ల్యాగ్ అనేది కోరుకో ఉంటే, ల్యాగ్ అనేది ఏంటంటే బోర్ కొడుతుంది జనాలకు కూడా. అందుకని ఎక్కువ ల్యాగ్ లేకుండా వీళ్ళని తొందరగా ఇటువంటి కేసుల్లో వీళ్ళని తొందరగా ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి చెందాలి. మనం విడిపోయిన తర్వాత రాష్ట్రం ఎటువంటి పరిస్థితిలో ఉంది? మనం అసలు ఎక్కడైనా హైదరాబాద్, బెంగళూరు, అవన్నీ డిఫరెంట్ చర్చ మాట్లాడదాం. విల్సన్ గారు, నేను ఒకసారి ఇలాంటి వాళ్ళు ఇంకొకసారి రాజకీయ ఎవరికి మీద రాకుండా జాగ్రత్త పడాలి. అంతే తప్ప ఇప్పుడు వాళ్ళందరూ మహిళా రైతులందరూ బాధపడుతున్నారు, మళ్ళీ జగన్ వస్తారు, ఏంది మన జగన్ వచ్చేది? డిస్కస్ చేద్దాం సార్, ఎందుకంటే మన ప్యానెల్లో 4 ఉన్నా కదా, కొంచెం సమయం ఎక్కువ అవుతుంది. నేను చెప్తున్నా ఒకసారి నేను చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా శిక్షలు పడినప్పుడు వాళ్ళు మనలో వచ్చే అవకాశం కూడా ఉండదు. ఓకే, విద్యాసాగర్ చెప్పినట్టుగా వాళ్ళకి 120 సంవత్సరాలు జైల్లో పట్టాల్సిన వాళ్ళు. నాగార్జున గారు, ఈ స్కామ్